మన ప్రపంచంలో కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి. వందలాది మంది శాస్త్రవేత్తలు పరిశోధించిన, ప్రభుత్వాలు దర్యాప్తు చేసిన, ఇప్పటికీ వాటికి సమాధానం దొరకనే లేదు. ఒక విమానం 239 మంది ప్రయాణికులతో మాయమైపోయింది. ఒక గ్రామం మొత్తం ఒక్క రాత్రిలో అదృశ్యమైంది. ఒక మనిషి తన గుర్తింపును ఎవరూ తెలుసుకోలేని విధంగా చనిపోయాడు. ఇది సినిమా కథలు కాదు, నిజ జీవితంలో జరిగిన సంఘటనలు. ఈరోజు ప్రపంచంలో ఇప్పటికీ పరిష్కారం కాని 10 రహస్యాలు, అతిపెద్ద మిస్టరీలను మనం తెలుసుకోబోతున్నాం. మొదటిగా 10 ది వావ్ సిగ్నల్. 1977లో అమెరికాలోని ఒక రేడియో టెలిస్కోప్ అంతరిక్షం నుంచి విచిత్రమైన సిగ్నల్ అందుకుంది. 72 సెకండ్ల పాటు వచ్చిన ఆ సిగ్నల్ను చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయి పక్కన వావ్ అని రాశారు. అందుకే దీనిని వావ్ సిగ్నల్ అనే పేరు వచ్చింది. అది ఏ గ్రహం నుంచి వచ్చింది? ఏలియన్ల సందేశమా, లేక సహజంగా వచ్చిన సిగ్నలా? ఇప్పటికీ సమాధానం దొరకలేదు ఈ చిక్కు ప్రశ్నకు. ఆ సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చింది? 72 సెకండ్ల పాటు వచ్చిన ఆ సిగ్నల్ ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చింది ఆ సిగ్నల్? ఆ సిగ్నల్ అసలు ఎందుకు వచ్చింది? ఆ సిగ్నల్లో ఉన్న సందేశం ఏమిటి అని ఇప్పటికీ ఏ శాస్త్రవేత్తలు కూడా ఎంత పరిశోధించినా కనుగొనలేకపోయారు. నెంబర్ 9 ది టాయ్స్ హోమ్. అమెరికాలోని ఒక పట్టణంలో వేలాది మంది ఒక వింత శబ్దం వింటున్నామని చాలాసార్లు చాలామంది చెప్పారు. కానీ ఆ శబ్దాన్ని రికార్డ్ చేయలేకపోయారు. కొంతమందికి మాత్రమే అది వినిపించింది. అది యంత్రాల శబ్దమా, ప్రభుత్వ రహస్య ప్రయోగమా, లేదా మానవ మెదడు సృష్టించే భ్రమ? ఇప్పటికీ ఈ రహస్యం ఎవ్వరికీ తెలియలేదు. ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఎందుకు వచ్చింది ఆ శబ్దం? అది కొంతమందికి మాత్రమే ఎందుకు వినపడింది? వాళ్ళ భ్రమ? ఇది నిజమా? కానీ ఇప్పటికీ అంత చిక్కని రహస్యమే అయిపోయింది. నెంబర్ 8 ది సోమర్టన్ మ్యాన్. 1948లో ఆస్ట్రేలియాలో ఒక వ్యక్తి శవం కనిపించింది. అతని వద్ద గుర్తింపు లేదు. ఎవ్వరూ అతన్ని గుర్తించనే లేదు. జేబులో ఒక విచిత్రమైన కాగితం దొరికింది. అందులో సమాన్ షుడ్ అని రాసి ఉంది. దాని అర్థం ముగిసింది అని. ఆ వ్యక్తి ఎవరు? ఎలా చనిపోయాడు? ఇప్పటికీ రహస్యంగానే ఉంది ఆ రహస్యం. అతను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకు చనిపోయాడు? అతనికి ఎవరు లేరా అనేది ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది అని అందరూ చెప్తారు. నెంబర్ 7 రీనాక్ కాలనీ. అది 1587లో అమెరికాలో ఒక కాలనీ స్థాపించబడింది. కొన్ని నెలల తర్వాత అక్కడికి తిరిగి వచ్చిన వారు చూసి షాక్కి గురయ్యారు. మొత్తం గ్రామం ఖాళీ. వందలాది మంది మాయమైపోయారు. ఎటువంటి పోరాట ఆనవాళ్ళు అక్కడ ఎవ్వరికీ లభించలేదు. ఒక్క మాట మాత్రమే కనిపించింది అక్కడ: క్రోటాన్. ఇప్పటికీ ఆ ప్రజలు ఏమై ఉంటుంది? ఎవరు ఏమయ్యారు? ఆ ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒక్క రాత్రిలోనే, కొన్ని రోజుల్లోనే ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఎందుకు మారిపోయింది? అక్కడ ఏం జరిగింది? ఎలాంటి ప్రయోగం లేకుండా, ఎలాంటి ఉద్దేశం లేకుండా, ఎవ్వరూ లేకుండా కని వినుగుని ఎరుగని రహస్యం అక్కడ చోటు చేసుకుంది. ఆ ప్రాంత ప్రజలకు ఏమయ్యింది? ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పటికీ ఒక పెద్ద అంతు చిక్కని మిస్టరీగానే ఆ మిస్టరీ కొనసాగుతూ ఉంది. నెంబర్ 6 ది వయాజ్ మ్యానుస్క్రిప్ట్. 600 సంవత్సరాల క్రితం రాసిన ఒక పుస్తకం. ఒక అంతు చిక్కని స్క్రిప్ట్.
దానిలోని భాషను ప్రపంచంలోని అత్యుత్తమ కోడ్ నిపుణులు కూడా చదవలేకపోయారు. పుస్తకంలో విచిత్రమైన మొక్కలు, తెలియని చిహ్నాలు ఉన్నాయి. వింత చిత్రాలు కూడా ఉన్నాయి. ఇది నిజమైన జ్ఞానమా లేక ఒక మోసమా? ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ పుస్తకంలో ఏమి రాసుంది? ఆ పుస్తకం ఎవరికి దొరకాలని రాసుంది? ఆ పుస్తకం సందేశం ఏమిటి? ఏ శాస్త్రవేత్తలు కూడా ఆ అక్షరాలను డీకోడ్ చేయలేకపోయారు, కనిపెట్టలేకపోయారు. ఇప్పటికీ కూడా మిస్టరీగానే మిగిలిపోయింది ఆ పుస్తకం. నెంబర్ 5, డేట్లో పాస్ ఇన్సిడెన్స్. 1959 సంవత్సరం రష్యాలో 9 మంది పర్వతారోహకులు మంచులో శిబిరం వేశారు. రాత్రికి రాత్రే టెంటును లోపల నుంచి కోసుకొని బయటకు పరిగెత్తారు. కొంతమంది శరీరాలు మంచులో గడ్డగట్టిపోయాయి. కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎందుకు వారు అలా పారిపోయారు? హిమపాతమా? సైనిక ప్రయోగమా? ఏదైనా తెలియని జీవి అటాక్ చేసిందా వాళ్ళని? ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం ఎవ్వరికీ కూడా దొరకలేదు. నెంబర్ 4, బెర్ముడా ట్రయాంగిల్. అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక ప్రాంతం అది. అక్కడ అనేక విమానాలు, నౌకలు అదృశ్యమయ్యాయి. కొన్ని ఎప్పటికీ కనిపించలేదు. అందుకే దీనిని బెర్ముడా ట్రయాంగిల్ అంటారు. ఇక్కడ నిజంగా ఏదైనా రహస్య శక్తి ఉందా? ఇక్కడ నిజంగా ఏదైనా రహస్య శక్తి ఉందా అంటే దానికి సమాధానం దొరకడమే లేదు. లేక సాధారణ ప్రకృతి కారణమేనా? ఇప్పటికీ అంతు చిక్కని చర్చగానే కొనసాగుతుంది ఈ రహస్యం. అక్కడికి వెళ్ళగానే విమానాలు, షిప్పులు ఎందుకు మాయమైపోతున్నాయి? అక్కడ వాటికి ఏం జరుగుతుంది అనేది ఇప్పటికీ అంతు చిక్కని రహస్యమే అయి అంటుందని అందరూ అంటున్నారు. నెంబర్ 3, MH370. అది 2014 సంవత్సరం మలేషియా ఎయిర్లైన్ ఫ్లైట్ MH370 239 మంది ప్రయాణికులతో ప్రయాణం ప్రారంభించింది. కొన్ని గంటల్లో రాడార్ నుంచి మాయమైపోయింది. ఇప్పటి వరకు విమానం పూర్తిగా కనుగొనబడలేదు. ఇది ఆధునిక విమాన చరిత్రలోనే అతిపెద్ద మిస్టరీగా పరిగణించబడుతుంది. ఆ విమానం ఎక్కడికి వెళ్ళిపోయింది? ప్రయాణికులంతా ఏమైపోయారు? ఏం జరిగింది అక్కడ? ఎలాంటి క్లూ కూడా దొరకలేదు రాడార్కి కానీ శాస్త్రవేత్తలకు కానీ. నెంబర్ 2, 1888లో లండన్ నగరాన్ని వణికించిన సీరియస్ కిల్లర్ అనేక మహిళలను హత్య చేశాడు. పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేశారు. వేలాది అనుమానితులను విచారించారు. కానీ అతను ఎవరో ఎప్పటికీ తెలియలేదు. నెంబర్ 1, భారతదేశంలోని అతిపెద్ద మిస్టరీ. 1945లో విమాన ప్రమాదంలో చనిపోయారని అధికారికంగా కథనం వచ్చిన సుభాష్ చంద్రబోస్. కానీ చాలామంది ఇది నిజం కాదని నమ్ముతారు. కొంతమంది ఆయన సోవియట్ యూనియన్ వెళ్ళారని అంటారు. మరికొందరు గుమ్నామీ బాబాగా జీవించారని చెబుతారు. ఏది నిజం? ఇప్పటికీ పూర్తి సమాధానం లేదు. ఈ 10 నిమిషాల మిస్టరీలో మీకు నచ్చిన అత్యంత భయంకరంగా కనిపించింది ఏది? MH370 విమానం మాయం కావడమా? రెనాల్డ్స్ కాలనీ అదృశ్యమా? లేక నేతాజీ మరణ రహస్యమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.